ఓకే. ద బెస్ట్. మంచి జరగాలని ఆశిద్దాం. మంచి జరుగుతుందని ఆశిద్దాం. లెట్ అస్ హోప్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్. మంచి భవిష్యత్ కోసం ఆశిద్దాం. పర్లేదు. ఈరోజు అందరికి సమస్యలున్నాయి. పర్లేదు, అది పర్మనెంట్ అని అనుకోకండి. ఆ సమస్యలకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉందండి. సో మనము ప్రార్థించుకొని జయించడమే మన చేతిలో ఉంది. ఆ సమస్య అయిపోగానే ఇంకొక సమస్య రావచ్చు. అది ప్రార్థించుకొని జయించడమే. అదైపోగానే ఇంకొక ఇబ్బంది రావచ్చు. ప్రార్థించుకొని జయించడమే. అలా తోసుకుంటూ వెళ్తూనే ఉండాలి. జీవితం అంటే అంతే అండి. 100 ధనవంతుల ఇళ్లల్లో కష్టాలున్నాయి. పేదవాడి ఇళ్లలో కష్టాలున్నాయి. ధనవంతుల ఇళ్లలో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ కష్టాలున్నాయి. పేదవాళ్ళ ఇళ్లలో పేదవాళ్ళకు తగ్గట్టుగా కష్టాలున్నాయి. ఇంత సర్వలోకము ఏ కుటుంబంకైనా వెళ్ళండి, కష్టం ఉంది. ఏ శరీరాన్నైనా చూడండి, అనారోగ్యం ఉంది. సో వాటినే తలుచుకొని బాధపడితే ఎలా? కష్టం లేని కుటుంబం లేదండి భూలోకంలో. మీరు ఏ కుటుంబానికి వెళ్ళినా కష్టం లేని కుటుంబం లేదు. ఇరుకు ఇబ్బంది లేని కుటుంబం లేదు. సమస్యలు లేని మనిషి లేడు. సో అలా అని సమస్యలు ఉన్నాయని అలాగే మనము కృంగిపోతున్నామా? కృషించిపోవద్దు. ఎప్పుడైనా కూడా హోప్ తో బ్రతకాలి. ఇప్పుడు ఈ భూలోకం అంతా కూడా హోప్ తో బ్రతుకుతుందని కాబట్టే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం నెట్టుకుంటూ రాగలుగుతున్నాము. హోప్ అనేది ఎప్పుడు కోల్పోద్దండి. నువ్వు 100 కోట్ల ఆస్తి పోగొట్టు నువ్వేం పోగొట్టుకున్నట్టు. ఎప్పుడైతే నువ్వు హోప్ పోగొట్టుకుంటావో అప్పుడు నువ్వు అన్ని పోగొట్టుకున్నట్టు. సో లైఫ్ మీద, మీ బ్రతుకు మీద హోప్ పోగొట్టుకోకండి. దేవుడి మీద హోప్ పోగొట్టుకోకండి. సో 1, 2 ఫెయిల్యూర్స్‌కే హోప్ పోగొట్టుకుంటే ఎలా? అంతే కదా! సో ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ దేవుడు ఇవ్వడండి. చెప్తున్నా కదా! నాకు లైఫ్‌లో కూడా చాలా ఫెయిల్యూర్స్ అనుభవించాను. సో ఆ ఫెయిల్యూర్స్ నుంచి దేవుడు నేర్పిస్తాడు. ఆ ఫెయిల్యూర్‌లో నుంచి దేవుడు టీచ్ చేస్తాడు. ప్యూరిఫై చేస్తాడు. ఆ ఫెయిల్యూర్‌లో నుంచి మనల్ని రక్షించుకుంటాడు. మనల్ని ఇంకా పవిత్రులుగా మార్చుకుంటాడు. సో అందుకే నువ్వు సక్సెస్‌లో ఉన్నప్పుడు ఏమి నేర్చుకోవు. ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకుంటావు. కాబట్టి ఏది జరిగినా నీ మంచికే జరిగింది. నీ మంచికే జరుగుతుంది. నీ మంచికే జరగబోతుంది అని అనుకోని ఆశించి బ్రతుకు. సో టుడే యూ మే నాట్ గుడ్ పొజిషన్. టుమారో యూ మే గెట్ గుడ్ పొజిషన్. ఎందుకంటే ఈ భూలోకంలో అందరూ గొప్ప వాళ్ళైన వాళ్ళంతా కూడా ఒకప్పుడు అష్ట కష్టాలు పడ్డ వాళ్ళే. సో ఆ అష్ట కష్టాలతోటి అక్కడే స్ట్రక్ అవ్వద్దు. అక్కడే స్ట్రక్ అయిన వాడి జీవితం అక్కడే ఆగిపోతది. అలా ఆగిపోకుండా ముందరికి నడిచే వాడి జీవితమే భవిష్యత్తు చాలా బాగుంటుంది. సో ఈ రోజుతోటి ఈ సీరీస్ ముగిద్దామమ్మా. ఎవరైతే ఈ వాక్యం విన్నారో లైఫ్ లో మర్చిపోకండి. ఎంత చెడు జరిగినా కూడా లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఎంత రిజెక్షన్ వచ్చినా లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఎంత ఫెయిల్యూర్స్ వచ్చినా లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. మ్యారేజ్ ప్రపోజల్ ఫెయిల్ వచ్చింది, హోప్ ఫర్ ద బెస్ట్. జాబ్ ప్రపోజల్ లో ఫెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సూత్రాన్ని మీరు నమ్మాలి. ఈ సూత్రాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. బిజినెస్ లో లాస్ వచ్చింది, లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. అంతే. ఈ యొక్క సూత్రాన్ని మాత్రం మీరు నమ్మి పాటించండి. ఎప్పుడు కూడా దేవుడు ముందరికి నడిపిస్తాడు. సో భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండం 31 భయపడకండి దేని విషయంలో, దిగులు పడకండి. నీతో కూడా వచ్చేవాడు. చూసారా అండి, నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా? అయితే నువ్వు దేవుడు వదిలేశాడని అనుకుంటావు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన కష్టాల్లో మనకు తోడుగా ఉంటాడు. మన బాధలలో మనకు తోడుగా ఉంటాడు. నీతో కూడా వచ్చువాడు, నీతో సమానంగా నడుస్తాడు ఆయనే. నీతో పక్కనే ఉంటాడు. చాలా మందికి అపోహ, అయ్యో నాకు కష్టాలు వచ్చినాయి, దేవుడు నన్ను వదిలేశాడా? అయ్యో నాకు ఈ రోగము నార్మల్ రిపోర్ట్ రావట్లేదే, దేవుడు వదిలేశాడా అని అపోహతో ఉంటారు చాలా మంది. నో, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూసారండి, నీకు ఒక బెల్లం ఉన్న చుట్ట ఈగలు ముసులుతాయి. సో మనకు దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడే, పేరు ఘనత ఉన్నప్పుడే మనుషులందరూ మన చుట్టూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నీకు రోగాలున్నాయా? అయినా దేవుడు నిన్ను పట్టుకొనే ఉంటాడు. నీకు బాధలున్నాయా? అయినా దేవుడు నిన్ను పట్టుకొనే ఉంటాడు. నీకు సమస్యలు, శ్రమలు, పోరాటాలున్నాయా? అయినా దేవుడు నిన్ను పట్టుకొనే ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు వదిలేశాడని అనుకోకండి. ఆ జాబ్ లో ఫెయిల్యూర్ వచ్చిందని, ఆ వీసాలో ఫెయిల్యూర్ వచ్చిందని, ఆ కుటుంబ సమస్యలలో ఫెయిల్యూర్ వచ్చిందని దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలేశాడని అనుకోవద్దండి. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. పరీక్షిస్తున్నాడు, నిన్ను పరిశీలిస్తున్నాడు, నిన్ను ప్యూరిఫై చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు నిన్ను. సో అది ప్రాసెస్ దేవుడు. సో మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా హోప్ తో ఉండండి. దేవుడు నిన్ను పక్కనే ఉన్నాడు, నీతో కూడా వస్తున్నాడు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నీ ముందర నడుచువాడు యెహోవా. చూసావా, నీ కష్టాలున్నాయి, నీకు బాధలున్నాయి, దేవుడు నీ ముందట నడుస్తాడండి.
ఆయన ముందు నడిపించి నిన్ను వెనకాల తీసుకొని వెళ్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు నీ కష్టం ఉందా? నీ కష్టం ముందట నీ దేవుడున్నాడు. నీ బాధలున్నాయా? నీ బాధల ముందు నీ దేవుడున్నాడు. నీ సమస్యలున్నాయా? నీ సమస్యల ముందు దేవుడున్నాడు. నీ ముందు దేవుడున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా. హోప్ వదులుకోవద్దు. దేవుడి మీద ఎప్పుడు కూడా హోప్ వదులుకోవద్దండి. మంచి భవిష్యత్తు మీద ఎప్పుడూ వదులుకోవద్దు. ఆయన నీకు తోడై ఉండును. చూసారా అండి? ఆయన నీకు తోడై ఉండును అంటే నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు తోడై ఉంటా అంటున్నాడా? కాదు. నీ ప్రతి సమస్యల్లో తోడుగా ఉంటాడు. ప్రతి ఇరుకులో, ఇబ్బందిలో తోడుగా ఉంటాడు. ప్రతి శ్రమలలో, పోరాటంలో తోడుగా ఉంటాడు. సో దేవుడే నీకు తోడున్నాక నువ్వెందుకు హోప్ వదులుకుంటున్నావు? హోప్ వదులుకోకు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుము అని ఇజ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. సో గాడ్ విల్ నెవర్ లీవ్ అస్, నెవర్ ఫర్సేక్ అస్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఆ బాధ నిన్నేం చేయదు. ఆ కష్టం నిన్నేం చేయదు. ఆ నష్టం ఏం చేయదు. ఏదో దేవుడిని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అనుకో. విశ్వాసానికి వస్తున్న పరీక్షలు అనుకో గాని దేవుడు వదిలేశాడు అనుకోకు. దేవుడు ఎంతగా పరీక్షిస్తే నిన్నంతగా ప్రమోట్ చేస్తాడు. ఓకే. ఈరోజు నీకు ఫెయిల్యూర్ వచ్చింది. మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది. మళ్ళీ ప్రయత్నించు. మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది. మళ్ళీ ప్రయత్నించు. ఎక్కడ కూడా నిరాశ, నిస్పృహ గుండా వెళ్ళిపోకు. డిసప్పాయింట్ కాకు, డిమోటివేట్ కాకు. సో ఎక్స్‌పెక్ట్ చేయకుండా, రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ప్రయత్నిస్తూనే ఉండు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో భయపడకు, విస్మయమొందకు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ ముందర నడుచువాడు యెహోవా. నీ ముందర నడుస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నీ సమస్యలలో నీ ముందు నడుస్తున్నాడు దేవుడు. నీకు తోడై ఉండును. తోడే ఉన్నాడు. అందుకే హోప్ వదులుకోకు. దేవుడి మీద హోప్ వదులుకోకు ఎప్పుడు కూడా. అర్థమవుతుందండి. ఇప్పుడు యోబు అన్ని వదులుకున్నా, అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోయాయి. అయినా దేవుడి మీద హోప్ మాత్రం వదులుకోలేదండి. అది గొప్ప విశ్వాసం అది. సో నువ్వు కూడా నీకున్న సమస్యలను బట్టి, పోరాటాలను బట్టి దేవుడి మీద హోప్‌ని పోగొట్టుకోకు. ఆ హోప్‌ని అలాగే పట్టుకొని ఉండు. ఎందుకంటే దేవుడు నీ హోప్‌ను గూడా రివార్డ్ చేస్తాడు. నీ హోప్‌కి గూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సో, కీర్తన గ్రంథము 39 అధ్యాయం 7వ వచనం. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. చూసారా అండి? మనం దేని కొరకు కనిపెట్టుకుంటున్నాం? నిన్నే నేను నమ్ముకొని ఉంటున్నాను. సో మై హోప్ ఈస్ ఇన్ యూ. చూడండి ఇంగ్లీష్‌లో ఎంత బావుందో. మై హోప్ ఈస్ ఇన్ యూ. సో నా హోప్ నువ్వే. నా హోప్ నీ మీదనే ఉంది ప్రభువా. సరే బంధువులందరూ వదిలేశారు. బంధాలన్నీ పోయాయి. స్నేహితులు ఎళ్ళిపోయారు. ఆస్తుపాస్తులు పోయాయి. అనారోగ్యం లేదు. అయినా గూడా నువ్వు దేవుడి మీద హోప్ పెట్టుకో. మై హోప్ ఈస్ ఇన్ యూ. దేవుడు నీకు మళ్ళీ దాన్ని రెట్టింపుగా దయచేస్తాడు. యోబుకి రెట్టింపు వచ్చిందా? రాలేదా? బంధువులు పోయారు, స్నేహితులు పోయాయి, కుటుంబ సభ్యులు పోయారు, జబ్బులు వచ్చాయి, ఆరోగ్యం పోయింది, ధనము, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ పోయాయి. ఆయన దేవుడి మీద హోప్ పెట్టుకొని ఉన్నాడు. దేవుడు రెండింతలుగా ఇచ్చాడు. చూసారా అండి? విశ్వాస జీవితంలో కష్టాలు కామను. కానీ నువ్వు అక్కడే బాధపడకు, భయపడకు. ఆ కష్టాలను చూసి బాధపడకు. ఆ కష్టాలను చూసి భయపడకు. నువ్వు ఒక్కొక్క అడుగు ముందడుగేసుకున్న కొద్దీ దేవుడు ఒక్కొక్క ద్వారాలను ఓపెన్ చేసుకుంటూ వెళ్తాడండి. నిజమండి. నువ్వు అక్కడే కూర్చున్నావనుకో, అక్కడే స్ట్రక్ అయ్యావనుకో, అది నీ జీవితం అక్కడికే ఆగిపోతది. దేవుడు కూడా ద్వారాలను ఓపెన్ చేయలేడు. సో ఫెయిల్యూర్స్ వల్ల నువ్వు కృంగిపోవద్దు. గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్స్ అని అనుకోవద్దు. లెర్నింగ్ నేర్పిస్తున్నాడు దేవుడు నీకు. నీకు ఓర్పుని తెప్పిస్తున్నాడు, సహనాన్ని తెప్పిస్తున్నాడు. నీ లోపల ఆ గర్వాన్ని తీసేస్తున్నాడు. నీ లోపల ఆ హంబుల్‌నెస్ ని తీసుకొస్తున్నాడు. నిన్ను అడిగిన ముత్యం వల్లే మారుస్తున్నాడు. సో అందుకే లెర్నింగ్ నేర్చుకునే పీరియడ్ అనుకోండి. కానీ ఫెయిల్యూర్ అని మాత్రం అనుకోకండి. నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. మై హోప్ ఈస్ ఇన్ యూ. సో దేవుడి మీద హోప్ మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా. చాలా మందికి హోప్ తగ్గిపోతది. ఇప్పుడు ఇంటర్వ్యూకని ప్రార్థించుకున్నాము. సో వెళ్ళాము. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాము. హోప్ డబుల్ అయితది. సో అలాగే ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ అయ్యాము. హోపు డౌన్ అయిపోతది. 50% తగ్గిపోతది. అలా ఉండకూడదు. అప్పుడు గూడా నీ హోప్ ఏం కావాలి? డబల్ కావాలి గానీ డౌన్ కావద్దు. ఎందుకంటే అక్కడ మేనేజర్ ప్రెషర్ ఉందో తెలియదు. ఆ కంపెనీలో నీకు ఉద్యోగం సరిగా ఉంటుందో, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయో నీకు తెలియదు. అందుకే నువ్వు అక్కడే ఇగ నాకు ఫెయిల్యూర్ వచ్చిందని ఆగిపోయి మళ్ళీ ప్రయత్నించకుండా ఉంటావు చూసావా? అది డేంజర్ అండి. ఎప్పుడు గూడా ప్రయత్నాలు ఆపొద్దండి. ఏ ప్రయత్నం ఆపొద్దండి. నువ్వెంత ప్రయత్నిస్తే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. నువ్వెంతగా ప్రయత్నిస్తే దేవుడు అంతగా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. సో ఎప్పుడు గూడా ప్రయత్నాన్ని ఆపొద్దు. ప్రార్థనను ఆపొద్దు.
ప్రయత్నాన్ని, ప్రార్థనను ఆపావు అంటే నీకు హోప్ పోయినట్టే. సో హోప్ ఉన్నది అంటే నువ్వు ప్రయత్నం ఆపవు, ప్రార్థన ఆపవు. సో అందుకే మీరు ఏ విషయం అయితే అడుగుతున్నారో అడగండి, దాన్ని కంటిన్యూస్ గా అడగండి. దేవుడు నీకు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. హోప్ తో అడగండి, కంపల్సరిగా హోప్ తో అడగండి. హోప్ లేకుండా మనం ఎవరం కూడా బతకలేమండి. ఆ హోప్ ని క్రియేట్ చేసేవాడు ఎవరు? దేవుడే. దేవుడే మన లోపల హోప్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ డిలేలో కూడా మనకు ఆశీర్వాదం ఉందండి. ఆ ఫెయిల్యూర్ లో కూడా మనకు ఆశీర్వాదం ఉంది. ఆ రిజెక్షన్స్ లో కూడా మనకు ఆశీర్వాదం ఉంది. అర్థమవుతుందా అండి? సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంటే ఒక స్మూత్ వేనే అనుకోవద్దు. ఎప్పుడు ఎప్పుడు ఒక మంచిగా ఉంటుందని అనుకోవద్దు. ఉంటాయి. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్తున్నాను, ట్రాఫిక్ ఉంటుంది. ఒకరు ఎదురుంగా వస్తారు, ఒకరు పక్క నుంచి వస్తారు, ఒకరు ఎడమ వైపు నుంచి వస్తారు, ఒకరు కుడి వైపు నుంచి వస్తారు. మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. సో మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆగాల్సిన సమయంలో ఆగాలి, స్లో కావాల్సిన సమయంలో స్లో కావాలి. అలాగని మనం లోకం మీద, రోడ్డు మీద మంది బాగున్నారని మనం మన జర్నీని ఆపుతామా అండి? ఎవరైనా ఆపారా? ఇప్పుడు మీరే బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చాలా మంది అడ్డొస్తారు. వాళ్ళను తప్పించుకొని వెళ్తున్నామా లేదా? చాలా మంది రోడ్డు మీద ఉంటారు. సో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారని మనం జర్నీ చేయకుండా ఉంటామా లేదా? చేస్తూనే ఉంటాం కదా. అలాగే నీ లైఫ్ కూడా కష్టాలున్నాయని నువ్వు ఆపకు, బాధలున్నాయని ఆపకు, ఇరుకులున్నాయని, ఇబ్బందులున్నాయని, శ్రమలున్నాయని ఏది ఆపకు. టైంకి తిను, టైంకి పడుకో, చేయాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇప్పుడు నేను ఇక్కడ కూకట్పల్లి నుంచి నేను హైటెక్ సిటీకి వెళ్ళాలి ప్రతిరోజు. సో వెళ్ళాలంటే ఏం కావాలి? బైక్ ఉండాలి. వెళ్తున్నాను రోడ్డు మీద, కొన్ని కంకర్ రాడ్లు వచ్చాయి, చూసుకొని వెళ్ళాలి. కొంచెం డాంబర్ రోడ్డు ఉంటుంది, వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఆగాలి. సో కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, ఆగాలి, స్లో కావాలి. కొంతమంది అడ్డొస్తారు లెఫ్ట్ కి, రైట్ కి. అలానే నేను జర్నీ చేయకుండా ఆగుతామా అండి? సో తప్పించుకొని వెళ్తూనే ఉంటాం. సో అటు ఎడమ వైపు వచ్చిన కుడి వైపుకి వెళ్ళిపోతాం, కుడి వైపు వచ్చినప్పుడు ఎడమ వైపు వెళ్ళిపోతాం. జాగ్రత్తగా మన గమ్యానికి చేరుతాం. అలాగే నీ లైఫ్ కూడా అలాగే ఒక బైక్ రైడింగ్ లాగా, ఒక కార్ రైడింగ్ లాగా ఉంటుంది. సో నువ్వు వెళ్తున్నప్పుడు ఎన్నో ఇరుకులు వస్తాయి. అలానే నువ్వు జర్నీ ఆపితే ఎలా? ఎన్నో ఇబ్బందులు వస్తాయి. నీ జర్నీని ఆపితే ఎలా? నీ సమస్యలు, పోరాటాలు ఉంటాయి. జర్నీని ఆపితే ఎలా? అవన్నీ తప్పించుకుంటూ వెళ్ళు, తోసేసుకుంటూ వెళ్ళు. నీ డెస్టినేషన్ కి నువ్వు రీచ్ కా. అంతేకాని అక్కడే స్టక్ అయిపోయి అక్కడే ఆగిపోతే ఎలా? అందుకే మై డియర్ చర్చ్, ఎమోషనల్ గా వీక్ ఉండకండి, ఎమోషనల్ గా వీక్ ఉండకండి. బీ స్ట్రాంగ్ ఆల్వేస్, బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఆల్వేస్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. సో మనుషుల మాటలు వినొద్దు, మనము డిమోటివేట్ అవుతాము. సో నువ్వు ఏదైనా గురి పెట్టుకున్నావంటే ఆ గురి పెట్టుకొని గురి వద్దకు పరిగెత్తు ఉండు. దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. సో హోప్ తో పరిగెత్తు. ఒక ఇప్పుడు రన్నింగ్, ఇప్పుడు మళ్ళా ఒకటే ఎగ్జాంపుల్. ఇప్పుడు 200 మీటర్లు, 400 మీటర్ల రన్నింగ్ రేస్ చూసారా? ఒక 10 మంది వరుసగా నిలబడతారు. వాళ్ళు ఎలా పరిగెడతారండి? హోప్ తో పరిగెడతారు. ఒక్కసారి మీరు ఏమన్నా యూట్యూబ్ లో వీడియోస్ చూడండి, రన్నింగ్ రేస్ వీడియోస్ చూడండి. వాళ్ళు పరిగెత్తుడు ఎలా ఉంటుందంటే మనకు చెమటలు పుడుతుంది. వాళ్ళు గెలవాలని పరిగెడతారు. నేను ఎలాగైనా గెలవాలి. ఆ 200 మీటర్లు, 300 మీటర్లు, 400 మీటర్లు. పక్కన ఎవరైనా వస్తున్నారంటే వాడు స్పీడ్ పెంచేస్తారు వాళ్ళు. పక్కన ఇంకెవరన్నా వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారంటే స్పీడ్ పెంచేస్తారు ఆ రన్నింగ్ రేస్ లో. సో అలా పరిగెత్తాలండి. మనము హోప్ తో పరిగెత్తాలి. వాళ్ళు గెలవాలన్న హోప్ తో పరిగెడతారు రన్నింగ్ రేస్ లో. ఇప్పుడు క్రికెట్ చూడండి, ఒక మ్యాచ్ లో ఓడిపోతారు, మళ్ళా ఓడిపోయామని వాళ్ళు అలాగే ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ ఎలా బెటర్ గా ఆడాలని ప్రయత్నిస్తారు. సో మళ్ళీ ఓడిపోయారు అనుకోండి, అలాగే వాళ్ళు డిసప్పాయింట్ లో ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా బాగా ఆడాలనే ప్రయత్నిస్తారు. సో అలా హోప్ తో ప్రయత్నిస్తారు వాళ్ళందరూ కూడా. అందుకే తప్పకుండా వాళ్ళకు అవార్డ్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, వరల్డ్ కప్స్ వస్తున్నాయి. వాళ్ళు గెలుస్తున్నారు, దేశాలను గెలిపిస్తున్నారు. అంతే కదా అండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఓడిపోని కంట్రీ ఉందా అండి? ఏ మ్యాచ్ అయినా ఓడిపోవాల్సిందే. మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ ఎలా బెటర్ గా ఆడాలి. సో ఈ రోజు నీకు ఫెయిల్యూర్ ఉంది, నీ నెక్స్ట్ లైఫ్ ఎలా బాగా గ్రో చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాచ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ చూస్తారు, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ పొరపాటు చేశాను, సో నాలో ఉన్న లోపం ఏంటిదా అని తెలుసుకొని వాళ్ళు మళ్ళీ బెటర్ గా మ్యాచ్ ఆడతారు. ఇప్పుడు రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు కూడా నేను ఎక్కడ తప్పుపోయాను సో అని వాళ్ళు చూసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ టైం ఎలా బెటర్ గా రన్ చేయాలని చూస్తారు. ఇప్పుడు సినిమా తీసే వాళ్ళు కూడా, సో సినిమా వాళ్ళకు కూడా ఫెయిల్యూర్స్ వస్తాయి. డైరెక్టర్ నేను ఏ తప్పు చేశాను, మళ్ళీ బెటర్ సినిమా తీయాలని తీస్తారు, ఆగిపోరండి. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా
గత ప్రభుత్వము ఓడిపోయింది. మళ్ళీ వాళ్ళు కష్టపడి ప్రచారాలు చేసి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. సో రాజకీయం అన్నాక ఓటమి గెలుపు సహజము. సినిమాలన్నాక ఓటమి గెలుపు సహజము. క్రికెట్ మ్యాచ్ అన్నాక ఓటము గెలుపు సహనము. పరుగు పందెం అన్న ఓటమి గెలుపు సహజము. అలాగే నీ జీవితం అన్నా నా జీవితం అన్నా ఓటమి గెలుపు సహజము. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఎప్పుడు మర్చిపోద్దు. సో బెటర్ గా నువ్వు పర్ఫామ్ చేయి. సో నిన్న ఫెయిల్యూర్ వచ్చింది. సో మళ్ళీ ఎగ్జామ్ రాసి ఎక్కడెక్కడ మిస్టేక్ చేశానో ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ మంచిగా రాయి. ఇప్పుడు అంతే కదండి, క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా బాగా ఆడాలనేది చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలనేది చూస్తారు. హోప్ తో ఆడతారండి. ఏ మ్యాచ్ అయినా కూడా హోప్ తో ఆడాలి. సో ఏ పరుగు పందమైనా హోప్ తో పరిగెత్తాలి. ఏ మూవీ అయినా కూడా హోప్ తో తీయాలి. ఏ రాజకీయ నాయకుడైనా హోప్ తో ప్రచారం చేయాలి, ఎలాగైనా నేను గెలుస్తానని. అలాగే నువ్వు కూడా హోప్ తో పరిగెత్తు. హోప్ తో నీ యొక్క క్రికెట్ మ్యాచ్ లాగా ఉన్న నీ సిచ్యువేషన్ ని మార్చుకో. పర్లేదు, నిన్నటి వరకు నీకు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడాలి, నువ్వు నెక్స్ట్ జీవితము ఎలా నువ్వు చక్కదిద్దుకోవాలి, ఎలా మలుచుకోవాలి అనేది నీ చేతుల మీద ఆధారపడి ఉంది. సో దేవుణ్ణి అడగండి, దేవా నాకు ద్వారాలను ఓపెన్ చేయమని అడగండి. దేవుడు నూతన ద్వారాలు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు 100 కోట్ల నష్టం వచ్చింది, అయినా దేవా మళ్ళీ నాకు భాగ్యం సంపాదించుకోవాలి, అవకాశం కల్పించు అంటే దేవుడు ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, గాడ్ ఓన్లీ గివ్ ద ఆపర్చునిటీస్. దేవుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు. తర్వాత కష్టపడాల్సింది నువ్వే. తర్వాత నువ్వు కష్టపడి నువ్వు దాంట్లో సక్సెస్ కావాల్సింది నువ్వే. సో నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటానని ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదించలేడు. సో గాడ్ ఆపర్చునిటీస్ ఇస్తాడు, నీకు కష్టపడడానికి ఆపర్చునిటీ ఇస్తాడు. మళ్ళీ దాంట్లో రాత్రి పగలు కష్టపడి నువ్వు దాంట్లో సక్సీడ్ కావాల్సిందే, నువ్వు దాంట్లో గొప్పవాడివి కావాల్సిందే. సో గాడ్ విల్ ఆల్వేస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అనే ద్వారాలను దేవుడు ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా నీ దిక్కున చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. సామెతలు 25వ అధ్యాయం 1వ వచనం. నువ్వు అన్ని వేళలా దేవుడి వైపు చూడు, పరిస్థితుల వైపు చూడకు, శ్రమల వైపుల చూడకు. నువ్వు శ్రమల వైపు చూసినప్పుడు, పరిస్థితుల వైపు చూసినప్పుడు నువ్వు నీరు గారిపోతావు, నీలో హోప్ అనేది కోల్పోతావు. అందుకే నువ్వు దేవుడి దిక్కు చూచి నీ ఆత్మను ఎత్తుకో, అంటే నువ్వు ప్రార్థన చేసుకో. నేను చేసేదల్లా ఒకటే అండి, నాకేమైనా కష్టం వచ్చిందా అవి క్లోజ్ ద డోర్ క్లోజ్ చేసుకొని రూముల్లే దేవుడితో గడుపుతా. సో దేవుడితో డిస్కస్ చేస్తా, దేవుడితో మాట్లాడతా, అలాగే దేవుడితో సమయాన్ని గడుపుతా. ఆ కష్టం మీద ఫోకస్ చేయను, ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేయను, ఆ సమస్య మీద నేను ఫోకస్ చేయను, దేవుడి మీదనే ఫోకస్ చేస్తా. నేను దేవుడి మీద ఫోకస్ చేసినప్పుడు ఆయనే నా కష్టం మీద, ఆయనే నా ప్రాబ్లం మీద, ఆయనే నా సమస్య మీద ఆయనే ఫోకస్ చేస్తాడు. అందుకే మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. నీ కష్టాలున్నా, బాధలు, వేదనలు ఉన్నా నువ్వు దేవుడిని మాత్రం ప్రార్థించక మానకు. నువ్వు దేవుడి మాత్రము బైబిల్ చదవక మానకు. సో చూసారండి, ఇప్పుడు నాకు ఐ హ్యావ్ సివియర్ థ్రోట్ పెయిన్, నాకు కోల్డ్ బాగుంది, బట్ ఆయన స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రీచ్ బైబిల్. సో ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. సో ఆ కష్టము దీన్ని ఆపకూడదు. సో చూసారండి, ఏ కష్టము మన దేవుడి సేవను, దేవుళ్ళు ఎదగడానికి ఆపకూడదు. ఏది కూడా ఆపకూడదు. ఏ ప్రార్థన కూడా ఆపకూడదు. నీ అనారోగ్య సమస్యలు నీ ప్రార్థన ఆపకూడదు. సో అందుకే నీ దిక్కుల చూచి అన్ని వేళలా దేవుడి దిక్కే చూడండి. ఎందుకంటే దిక్కు లేని వాడకు దేవుడే దిక్కు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తల్లి విడిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరవజాలనని ఆయనే వాగ్దానం ఇచ్చాడు. సో హోప్ పెట్టుకో, దేవుడి మీద హోప్ పెట్టుకో. హోప్ కోల్పోద్దు, ఎప్పుడు కూడా హోప్ కోల్పోద్దు. అది మంచిది కానే కాదు. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూసారా అండి, నీ యందు నమ్మిక ఉంచున్నాను. ఎప్పుడు నమ్మిక ఉంచున్నావు? నీకు ప్రార్థనలకు జవాబు వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పుడు కాదు, నార్మల్ రిపోర్ట్ రానప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నీకు ఆరోగ్యం బాగున్నప్పుడు కాదు, ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నీకు 100 కోట్ల ఆస్తున్నప్పుడు దేవుడి మీద నమ్మకం కాదు, అది పోయినా కూడా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. అర్థమవుతుందా అండి? అప్పుడు దేవుడు నన్ను సిగ్గుపడనీయకుము. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా సిగ్గుపడరండి. ఇప్పుడు నేను మనిషి మీద నమ్మకం పెట్టుకున్నాను, ఖచ్చితంగా ఒక రోజు నేను సిగ్గుపడాల్సిందే. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కారు, వాళ్ళు ఏదో ఒక రోజు వదిలేసిపోతారు. వాళ్ళు పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి, కాలాలను బట్టి మనుషులు మారుతారు. కానీ మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు.
కాబట్టి నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకో. నీ పరిస్థితుల మీద నమ్మకం పెట్టుకోకు. నీ సమస్యలు, నీ శ్రమలు, నీ పోరాటాల మీద నమ్మకం పెట్టుకోకు. కేవలము నీ దేవుడి మీద నమ్మకం పెట్టుకో. సో దేవుడిని బ్లైండ్‌గా నమ్మిన వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడనీయడమ్మా. నా అనుభవంతో చెప్తున్నాను. దేవుడిని గుడ్డిగా నమ్మినప్పుడు దేవుడు నిన్నెప్పుడు కూడా సిగ్గుపడనీయడు. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. శత్రువులంటే ఇక్కడ ఇంటి పక్కడో, ఇంటి ముందటోడో కాదమ్మా. నీ ఆర్థిక సమస్యలు నీ శత్రువు. నీ పాపము నీ శత్రువు. నీ కుటుంబ సమస్యలు, నీ దరిద్రము, నీ పేదరికము, నీ ఫెయిల్యూర్స్, నీ రిజెక్షన్స్ ఇవన్నీ కూడా నీ శత్రువు. నీ శత్రువు ముందు ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపడనీయడు. సో ట్రస్ట్ గాడ్ బ్లైండ్లీ. సో గుడ్డిగా దేవుడి మీద నమ్మకం పెట్టుకో. దేవుణ్ణి గుడ్డిగా నమ్ము. సో తప్పకుండా నీకు మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. మనుషులను గుడ్డిగా నమ్మావు అనుకో 100% మోసం చేస్తారు. 100% నమ్మిన వాడినే కదా వెన్నుపోటు పొడవాల్సింది. నమ్మిన వాళ్ళనే కదా ఎప్పుడైనా కూడా మనము మోసం చేసేది. నమ్మనోని మనం మోసం చేయగలుగుతారా అండి? నమ్మనోని ఎప్పుడు కూడా మోసం చేయలేదు. మోసం ఎవరిని చేస్తారు? నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు, నమ్మించి మోసం చేస్తారు. సో నమ్మించి మోసం చేయడం అది ఘోర పాపం అది. సో కానీ మన దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? మోసం చేయడండి, సిగ్గుపడనీయడు. నీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు 10 మంది 10 మాటలు అంటారు. సో వాళ్ళ ముందు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. సో నీ అందు నమ్మిక ఉంచినాను. సో హోప్ పెట్టుకో. గాడ్ నిన్ను ఎప్పుడు కూడా షేమ్ లో పెట్టాడు. సో నాట్ బి పుట్ టు షేమ్. సో నిన్ను సిగ్గుపడనీయాడు. సో అందుకే హోప్ అనేది దేవుడి మీద చాలా ఇంపార్టెంట్. సో వదులుకోకండమ్మా. ఈరోజుతో లాస్ట్ అయిపోతుంది ఈ మెసేజ్. సో లైఫ్ లో ఎప్పుడు కూడా నీకు ఫెయిల్యూర్ వచ్చిందా? లెట్ us hope for the best. ఈ వర్డ్ అనండి. నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు, రిజెక్ట్ అయ్యావు, లెట్ us hope for the best. నువ్వు ఎగ్జామ్ రాసావు, టీచర్ జాబ్ ఎగ్జామ్ రాసావు, రిజెక్ట్ అయ్యావు, మార్కులు రాలేదు, లెట్ us hope for the best. నువ్వు టోఫెల్ రాసావు, జిఆర్ఐ రాసావు, ఐఎల్స్ రాసావు, లెట్ us hope for the best. మళ్ళీ రాలేదు. H1 వేసావు, సో రాలేదు, లెట్ us hope for the best. మళ్ళీ వేయి, తప్పేమున్నది? రెండోసారి తప్పేముంది, మూడోసారి తప్పేముంది, నాలుగోసారి తప్పేముంది, ఐదోసారి తప్పేముంది, ఆరోసారికి నీకు రావచ్చు కదా. ఎందుకు ప్రయత్నం ఆపడం? ఎందుకు ప్రార్థించడం ఆపడం? ఎందుకు హోపుని కోల్పోవడం? ఎందుకు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవడం? ఎందుకంటే ఏది ఈజీగా రాదండి. గుర్తుపెట్టుకోండి, నాకు కూడా ఏది ఈజీ రాదు. 100 రోజులు ఉపవాసన, 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసన. సో ఆ ఉపవాసం ఈ ఉపవాసం చేసి శరీరాన్ని నల్లగొట్టుకొని, చితగొట్టుకొని, ఆరబెట్టుకొని, ఎండబెట్టుకుంటేనే నాకు వస్తలేవు. సో ఏది అంత ఈజీగా రాదండి. కష్టపడాలి. ఒకటి కావాలనుకున్నప్పుడు కష్టపడాలి. ఒకటి వదులుకోవాలి. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోవాల్సి వస్తుంది. సో కష్టపడాలి ఎప్పుడైనా కూడా. ప్రార్థనలో చూడండి, 100 రోజుల ఉపవాస ప్రార్థన నాట్ ఏ జోక్ అది. సో అది ఎందుకు? సంఘం బాగుండాలని, సంఘం మహాభివృద్ధి చెందాలని. వదులుకోవాలి, కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు చేయాల్సి ఉంటది. సో కాబట్టి దేని కూడా నువ్వు భయపడకు, దేని కూడా బాధపడకు. అయ్యో అని అనుకోకు. నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడు సిగ్గునొందరు. చూసారా, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? ఎవడు సిగ్గుపడడు. హేతు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. మనుషులు సిగ్గుపడతారు, కానీ దేవుణ్ణి నమ్మిన వాడు ఎవ్వడు కూడా సిగ్గుపడడండి. దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు, దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు, దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవుడు సిగ్గుపడనివ్వడు. నీ ఫెయిల్యూర్స్ నిన్ను తాకనివ్వవు, నీ రిజెక్షన్స్ నిన్ను తాకనివ్వవు. సో ఇవన్నీ కూడా అనుభవంతోటే వస్తుంటా ఉంటాయి. సో అందుకే ఎప్పుడైనా కూడా దేవుడి మీద ఒక అల్టిమేట్ ట్రస్ట్ అనేది ఉండాలి. అది అన్షేకబుల్ ట్రస్ట్ ఉండాలి. దేవుడి మీద అన్షేకబుల్ ఫెయిత్ ఉండాలి. ఓకే, సరే, నాకు వీసా రాలేదు, అయితే ఏంది, మళ్ళీ ప్రయత్నిస్తాము. సో ఆ ట్రస్ట్ తోటి నువ్వు వెళ్ళాలి. సో పర్లేదు, నిన్న బిజినెస్ పెట్టావు, ప్రాఫిట్ రాలేదు, వెళ్ళి జాబ్ చేసుకో. మళ్ళీ జాబ్ సెట్ అయినాక మళ్ళీ బిజినెస్ చేసుకో, తప్పేముంది? సో ఆ మైండ్ సెట్ ఉండాలి. పర్లేదు, ఒకరు నన్ను వదిలించుకొని వెళ్ళారు, పోతే పోని, పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారా, మధ్యలో వదిలేస్తారు, మధ్యలో వచ్చారు, వెళ్ళిపోనివ్వండి. సో ఆ మైండ్ సెట్ ఉండాలి. అయ్యో వెళ్ళిపోయాడే, అయ్యో వదిలించుకున్నాడే, అయ్యో వదిలేసిపోయాడే అనుకుంటే నీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. అవును, బాధ వస్తుంది, బాధపడు, గుండె పగిలేటట్టు ఏడువు, 1 రోజు 2 రోజులు ఏడువు. అంతేకాని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏడవాల్సిన అవసరం లేదు కదా పోయిన వాళ్ళ గురించి. సో పర్లేదు, నీకు ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేసావు, రాలేదు, మళ్ళీ కొత్త కంపెనీలో అప్లై చేయి. ఎందుకు రాదు? వస్తుంది.
సో బిజినెస్ అనుకున్నావు, సో బిజినెస్ వద్దనుకో, బిజినెస్ లో ప్రాఫిట్ రావట్లేదు, వెళ్ళు ఏదైనా మంచి జాబ్ చూసుకో, ఆ జాబ్ చేసుకో, చేతికి చాతనైన పని ఏదైనా కూడా నువ్వు చేసుకో, దేవుడు ఆ బిజినెస్ లో సక్సెస్ చేస్తాడు. ఎంతమంది ఆఫీస్ బాయ్ గా పనిచేసిన వాళ్ళు కంపెనీ సిఓ కాలేదండి. ఇప్పుడు ఒక పేపర్ బాయ్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఒక ఈనాడు అనే పేపర్ కి ఓనర్ అయ్యాడు. ఒక హాస్టల్ బాయ్ గా పనిచేసిన వాళ్ళు ఆ హాస్టల్ కి ఓనర్ అయ్యారు. ఒక చర్చ్ లో మెంబర్ గా వాలంటీర్ గా చేసిన వాళ్ళు ఇప్పుడు చర్చ్ ఫాదర్ గా అయ్యారు. ఎంతమంది బాగుపడలేదండి. నీకు అవకాశం ఏదొచ్చినా కూడా వదులుకోకండి. సో మనం దొంగతనం తప్పించి ఏ పని చేసినా మంచిదే అండి. సో చిన్న పనే పెద్ద పనే అని ఆలోచించొద్దు. నువ్వు చిన్న పని, ఎంతమంది హాస్టల్లో బాయ్ లాగా జాయిన్ అయ్యి ఆ హాస్టల్‌కే ఓనర్ అయిన వాళ్ళున్నారు. ఎంతమంది క్లీనర్ లాగా జాయిన్ అయ్యి 10 లారీలను కొనుక్కున్న వారు లేరు. సో ఎంతమంది ఆ ఒక ఆహ్, ఆఫీస్ బాయ్‌గా జాయిన్ అయ్యి ఆ ఆఫీస్‌కే ఓనర్ అయిన వాళ్ళు లేరు. సో ఎంతమంది లేరండి? ఎంతమంది లేరండి? హాస్టల్‌లో పెట్టి ఎంతమంది లేరు? సో చేతికొచ్చిన ఏ పనైనా గూడా వదులుకోకు. అది రూ. 5 గాని, రూ. 10 గాని డబ్బులొచ్చే పని ఏ పనైనా గూడా చేయండి. అదే దొంగతనము, స్మగ్లింగ్స్ ఇవి కాకుండా నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఏ పనైనా చేసుకో. దేవుడు అందులో నుంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. అందులోంచి ఆశీర్వదిస్తాడు. సో నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడును సిగ్గునొందడు. సో ఎవరు సిగ్గుపడరండి దేవుని. యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఐ విల్ హోప్ ఇన్ ది లార్డ్ ఈజ్ మై పోర్షన్. చూసారండి, ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. గాడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయనను సెపరేట్ చేయకు నీ లైఫ్ లో నుంచి. దేవుడు నువ్వు వేరు కాదు, గుర్తుపెట్టుకో. దేవుడు మనము ఒకటే. ఆయన స్వరూపంలో నుంచి వచ్చాము, ఆయన రూపంలో నుంచి వచ్చాము. నువ్వు సూపర్ మార్కెట్ వెళ్తున్నావా, నీతో పాటు దేవుడు వస్తున్నాడు. నువ్వు నువ్వు బైక్ మీద వెళ్తున్నావా, నీతో పాటు నీ దేవుడు వస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నావా, నీతో పాటు నీ దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావా, గుర్తుపెట్టుకో, గుడ్ న్యూస్, నీతో పాటు నీ దేవుడు ఉన్నాడు. యెహోవా నా భాగమని అనుకొనుచున్నాను. ఇస్ ద లార్డ్ ఈస్ మై పోర్షన్ సేస్ మై సోల్, దేర్ ఫోర్ ఐ విల్ హోప్ ఇన్ హిమ్. ఆయన నీతోటే ఉన్నాడు. నువ్వు కష్టాల్లో ఉన్నావు, అందరూ వదిలేసావా అనుకుంటున్నావా, దేవుడు నీతోటే ఉన్నాడు, నిన్ను వదిలేయలేదు. ఆయన యందు నమ్మిక ఉంచు, హోప్ పెట్టుకో. గాడ్ మీద హోప్ వదిలిపెట్టుకోకు. ఆ హోప్ బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మైండ్ సెట్ ని ఎప్పుడు కూడా మనం ట్యూన్ చేసుకోవాలి. సిచ్యువేషన్స్ తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా, సర్కమ్స్టాన్సెస్ తగ్గట్టుగా మనము మార్చుకోవాలి. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీ సిఇఓలు అందరూ కూడా చాలా ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళే. ఈ ప్రపంచంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళు చాలా సార్లు రాసి 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 ఫెయిల్యూర్ అయి వాళ్ళు ఆ జాబ్ కొట్టిన వాళ్ళే. అర్థమవుతుందా అండి? ఏది అంత ఈజీగా రాదు, ఎవరికి అంత ఈజీగా రాదు. ఎవరికైనా, నాకైనా, మీకైనా కూడా. ఇప్పుడు నేను మినిస్ట్రీ పెట్టుకున్నాడు, 3.5 సంవత్సరాలు నడుస్తుంది. అంత ఈజీగా ఏం కావట్లేదు. సో కష్టాలు పడుతున్నాను, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటున్నాను, ప్రతిరోజు ప్రయాస పడుతున్నాను. సో దేవుడు చూస్తాడు. ఒకరోజు హోప్ తో పరిగెడుతున్నా, ఒకరోజు కాకపోయినా ఒకరోజు కాకపోయినా ఒకరోజు అందరికి ఆశీర్వాదకరంగా దేశ విదేశాలకు కూడా మారకపోదా సో అని దేవుడి మీద నమ్మకంతో వెళ్తున్నాను. వస్తున్నాయి పరీక్షలు వస్తున్నాయి. ఈ జాబ్ మినిస్ట్రీని వదిలేస్తాడా, లేకపోతే సొంత పనులు చూసుకుంటాడా, అలాంటి పరీక్షలు కూడా వచ్చాయి. సో ఎప్పుడు వదలలేదు, హోప్ను వదులుకోలేదు. వెళ్తున్నాను, పరిగెడుతున్నాను. అన్ని విషయాలలో అలాగే, జాబ్ లో పరిగెత్తడం, మినిస్ట్రీలో పరిగెత్తడం, ఫ్యామిలీని చూసుకోవడంలో పరిగెత్తడం. సో ఏది అంత ఈజీగా రాదండి, అన్ని తొందరగా వస్తాయి. మనందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. చాలా మందిలో బద్ధకం ఎక్కువ, సోమరితనం ఎక్కువ. ఇట్లా అప్లై చేయగానే ఇట్లా రావాలి, ఇట్లా చేయగానే ప్రాఫిట్ రావాలి, కష్టపడకుండానే నాకు డబ్బులు రావాలి. సో ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. గుర్తుపెట్టుకోండి, హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. లేజినెస్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. ధైర్యంగా వెళ్ళాలి అండ్ లేజీతనం ఉండకూడదండి. లేజినెస్ వల్ల చాలా దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాము. నేను ఒకసారి చెప్పాను కూడా మెసేజ్, మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తే లేజినెస్ గురించి చెప్తాను. లేజీగా ఉండొద్దండి మనము. సో ఓపిక లేకపోయినా మనం పరిగెత్తాలి, ఓపిక లేకపోయినా మనం ముందడికి వెళ్ళాలి. సో కాబట్టి లేజినెస్ తీసేసుకోవాలి. హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ కిల్ యువర్ హ్యాపీ. కష్టపడే తత్వం ఉండాలి మనిషిలో, కష్టపడి సంపాదించుకోవాలన్న తత్వం ఉండాలి ఎప్పుడైనా కూడా. అర్థమవుతుందా అండి? కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. పొద్దున్న లేచి ఇంటి వంట పని, ఇంటి పని, ఆఫీస్ పని, పిల్లల్ని పెంచుకోవడం, ఎన్నో చేస్తే గానీ ఒక షేప్ కి రాదండి కుటుంబము. ఎన్నో చేస్తే గానీ ఒక సక్సెస్ కి రామండి.
మనము ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే ఊరికనే సక్సెస్ కాడండి. ఎన్నో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు పడితే గానీ ఒక మనిషికి సక్సెస్ రాదు. ప్రిపేర్ కాండి. నీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోండి. ఈజీ మనీ కోసం అలవాటు పడకండి. కష్టపడండి. ఏ జాబ్ అయినా పర్లేదు. నీ చేతికొచ్చింది 10,000 15,000 ఏ జాబ్ అయినా చేయండి. కష్టపడండి. కష్టపడి సంపాదించుకోండి. సో యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు. చూసారండి, దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు. యిర్మీయా 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. సో నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా? నిన్ను వమ్ము చేయడు, నిన్ను మోసం చేయడు, వాడికి ఆశ్రయంగా ఉంటాడు. సో నీ కష్టాలు, నీ బాధలు కూడా నువ్వు ఏమి చేయవండి, ఏమి చేయవు. భయపడకు, భయపడకు. దేవుని నమ్ముకో, అలాగే నమ్ముకో. అలాగే నువ్వు బైబిల్ చదువుకో, అలాగే ప్రార్థించుకో. నేను లేమితనంలో కూడా దేవునికి ఇచ్చానండి. నా దగ్గర జాబ్ లేదు, డబ్బు లేవు, అయినా కూడా నాకు ఉన్న దాంట్లో నుంచి ఇచ్చేసాను దేవుడికి. నమ్మాను, దేవుని నమ్మేశాను, గుడ్డిగా నమ్మేశాను. దేవుని గుడ్డిగా నమ్మేసి ఆ బావిలోకి దూకడం అంటారు చూసారా? సో అలా దూకేశాను నేను ఈ దేవుని అయితే గుడ్డిగా నమ్మేసి దూకేశానండి. నిండా మునుగుడికి సలెక్కడిది అంటారు కదా, అలా మునిగేశాను దేవుడి విషయంలో. గుడ్డిగా నమ్మేసేయండి దేవుణ్ణి. సో ఏదైతే అదైతమే, ఎలాగైతే అలాగైతమే, ఏదైతే అదైతుంది. మనం చూడని కష్టాల, మనం చూడని బాధల, మనం చూడని అవమానాల, మనం చూడని ఇబ్బందుల, ఇవన్నీ మనకన్ని పాత స్నేహితులు. అవును, మన కష్టాలన్నీ మన పాత స్నేహితులే అండి. మన బాధలు, మన అవమానాలు, మన నిందలు, మన యొక్క ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, ఇవన్నీ మన పాత స్నేహితులే, కొత్త స్నేహితులు కాదు. మనం చూడని బాధలు కాదు, మనం చూడని కష్టాలు కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అష్ట కష్టాలు పడ్డాము అందరం కూడా. ఇవన్నీ మన పాత పరిచయాలే. కొత్తగా చేసేది ఏముందండి? దేవుడే తీసుకొచ్చాడు ఇలాగా, ఈ సిచ్యువేషన్స్ గుండా, ఈ ఎడారి మార్గాల గుండా, అరణ్య మార్గాల గుండా తీసుకొచ్చాడు. సో ఇప్పటి వరకు తీసుకొచ్చిన దేవుడు రేపు ముందు కూడా తీసుకెళ్ళడా? తీసుకెళ్తాడు. ఏదైతే అది జరగని, ఎలాగైతే అది జరగని. సో గుండె ధైర్యంతో బ్రతుకుదాము. ఎందుకు చస్తూ బ్రతకడము? బ్రతికినంత కాలము చావడం ఎందుకు? సో బ్రతికినంత కాలము చచ్చేంత వరకు బ్రతకాలి. సో బ్రతికినంత కాలం ఎందుకు చావడం? సో లెట్ us గో. మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అన్నింటినీ జాగ్రత్తగా ఆచితూచి అడిగేసుకుంటూ ముందడికి వెళ్ళాలి. సో దేవుడిని నమ్ముకో, ఆయన నీకు ఆశ్రయంగా ఉండును. నీ కష్టకాలంలో గాడ్ విల్ సపోర్ట్ యూ, గాడ్ విల్ బ్లెస్ యూ. అండ్ తను ఎలా ఉంటాడంటే, దేవుడు నీకు ఒక పిల్లర్ లాగా, ఒక బేస్మెంట్ లాగా, ఒక సపోర్ట్ లాగా ఉంటాడు. నీ కష్టకాలంలో మనుషులు నీకు సపోర్ట్ చేయరు, కానీ దేవుడు సపోర్ట్ చేస్తాడు. అందుకే నువ్వు నమ్ముకుంటే, దేవుడు అంట, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నిన్ను ఎలా వదిలేస్తానంటాడు. నువ్వు నమ్ముకున్నది నన్ను కదా, నేను ఎలా వమ్ము చేస్తానంటాడు దేవుడు. నువ్వు నన్ను ఇంత గుడ్డిగా నమ్మావే, నువ్వు ఎలా వదిలేస్తాను అనుకున్నావు అని అంటాడు దేవుడు. సో అదే మనుషుల దగ్గరికి, అవునరా నువ్వు గుడ్డిగా నమ్మావు కాబట్టే నేను నిన్ను మోసం చేశానంటాడు. మనుషులైతే, అమ్మాయిని గుడ్డిగా నమ్మావు కాబట్టే నిన్ను మోసం చేసింది, ఆ అబ్బాయిని గుడ్డిగా నమ్మావు కాబట్టే నిన్ను మోసం చేసింది, ఆ భర్తను, ఆ భార్యను గుడ్డిగా నమ్మావు కాబట్టే నిన్ను మోసం చేశాను. అవునరా నువ్వు నమ్మావు, అవునే నువ్వు నమ్మావు, అందుకే నేను మోసం చేశాను అంటారు. కానీ దేవుడిని గుడ్డిగా నమ్మితే మోసం చేయడండి, కాపాడుకుంటాడు. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు కదా, అయితే నిన్ను కాపాడుకుంటాను. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు కదా, అయితే నేను నిన్ను రక్షించుకుంటాను అంటాడు దేవుడు. అర్థమవుతుందా అండి? నీ మైండ్ సెట్ వేరు, దేవుడి మైండ్ సెట్ వేరు. సో దేవుడు నమ్మిన వాళ్ళను వమ్ము చేసే దేవుడు కాదు. సో నమ్ముకొని వాడు ధన్యుడు. సో నమ్ముకో, కష్టాల్లో కూడా నమ్ముకో, బాధలో కూడా నమ్ముకో, ఓ పొదులుకోకు దేవుడి మీద. సో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం ముగించేస్తున్నా. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకో. ఈ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపించరని, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగచేయవాడు ఆయనే. చూసారా, నిన్న బిజినెస్ లాస్ వచ్చేసింది, మూతపడ్డది. జాబ్ చేసుకో, భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలగజేయవాడు ఆయనే. మళ్ళీ జాబ్ సెట్ అయినాక, కొన్ని డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టు. తప్పే ఉన్నది? ఇటు బిజినెస్ చేసుకుంటూ జాబ్ చేయి, జాబ్ చేసుకుంటూ బిజినెస్ చేయి. లేదా పని తక్కువగా, లేదా డబ్బు నీకు ఏ ఉద్యోగం రావట్లేదా, నీ శక్తి లోపం లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేసుకో. నాకు ఇదే కావాలి, అదే కావాలని కాదు. నువ్వు మేబీ దేవుడు నిన్ను ఆ కాలం నుంచి మార్చేస్తున్నాడేమో, ఆ రైలు పట్టా నుంచి మార్చేసి ఇంకో ట్రైన్ లో పంపిస్తున్నాడేమో. మేబీ నువ్వు జాబ్ కోసమే చూస్తున్నావు, దేవుడు నీకు కంపెనీ ఓనర్ గా మారుస్తున్నాడేమో. అందుకే దేవుడు నీకు ఆ జాబ్ని మాన్పించాడేమో. సో అర్థమవుతుందా అని? మీరు భాగ్యం సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలగచేయవాడు ఆయనే. నువ్వు చేతికొచ్చిన పని ఏదైనా కూడా లోపం లేకుండా చేయండి, అందులోనే ఆశీర్వదిస్తాడు దేవుడు. సో ఇది చిన్న పని, ఇది పెద్ద పని, నామోషి పని,
అని అనుకోవద్దండి, నామోషి పని అనుకోవద్దండి. ఇప్పుడు ఈనాడు పేపర్ ఉంది, ఆయన ఒకప్పుడు పేపర్ బాయ్, ఇంటింటికి వెళ్ళి పేపర్లు పంచాడు. నౌ ఈస్ బికమ్ ఏ ఓనర్ ఆఫ్ ది వన్ పేపర్ మీడియాకు ఒక ఓనర్ అయిపోయాడు. సో చాలా మంది నేను సాక్ష్యాలు విన్నాను. ఒక లారీకి క్లీనర్ అయిన వాడు 10 లారీలు కొనుక్కున్నాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలరీస్ ఉంది. ఆయన ఒకప్పుడు బంగారం షాపులో ఒక బాయ్ లాగా పనిచేశాడు. బంగారం తయారు చేసే పిల్లవాడిలా ఒక దగ్గర గుమాస్తలాగా పనిచేశాడు. ఇప్పుడు అతను 10,000 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇప్పుడు ఆయన దగ్గరనే పెద్ద పెద్ద బంగారం షాపులు ఉన్నాయి, లలిత జ్యువెలరీస్. సో లిసన్ టు దెమ్. సో వాళ్ళని చూడండి, ఏ పనైనా కూడా చేసుకుంటూ వెళ్తే నువ్వు ఆ పనిలోనే దేవుడు ఆశీర్వదించి నిన్నే ఓనర్ గా చేస్తాడు. హాస్టల్ బాయ్ గా చేసిన వాళ్ళు ఆ హాస్టల్ కే ఓనర్లైన వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా. సో దేవుడు నువ్వు లోపం లేకుండా పని చేసుకో, దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు, నీకు మహిమకరంగా ఆయనకు మహిమకరంగా ఆశీర్వదిస్తాడు. అందుకే శక్తి లోపం లేకుండా ఏదైనా పని చేసుకో. అయ్యో బిజినెస్ లాస్ అయిందే అని అక్కడే కూర్చోకు, మళ్ళీ జాబ్ చేసుకో. అయ్యో జాబు పోయిందని మళ్ళీ అక్కడే ఆగిపోకు, బిజినెస్ చేసుకో. అయ్యో బిజినెస్ లేదు, జాబు లేదా, సో నువ్వు ఏదన్నా పని చేసుకో, పని చూసుకో, ఆగిపోకు, అక్కడే ప్రయత్నించు. నువ్వు తిరుగుతుండు, అడుగుడి నీకు ఇయ్యబడును, వెతుకుడి నీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో నువ్వు అడుగుతుండు, ప్రార్థిస్తుండు, ప్రేయర్ చేసుకుంటుండు, ప్రయత్నం చేసుకుంటుండు, దేవుడు తప్పకుండా నిన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. 100%. కష్టపడ్డోని మాత్రం దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించకుండా ఉండడు. లెట్ us hope for the best. నీకు ఏది జరిగినా కూడా నెక్స్ట్ మినిట్ నీకు మంచి జరుగుతుంది అనుకో. నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తన గ్రంథం 30:11 చూసారండి. నీ అంగలార్పుని, నీ కష్టాన్ని ఆయన ఆనందంగా మార్చాడు, నీ నష్టాన్ని లాభంలాగా మార్చాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. నా అంగలార్పు అంటే నా ఏడుపుని ఆయన నాట్యంగా అంటే సంతోషంగా మారుస్తాడు. గాడ్ కెన్ షిఫ్ట్ ద సీజన్స్, ఈ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్స్, ఈ చేంజ్ ద పీపుల్. సో నీకున్న పరిస్థితిగా ఇది ఇంతేనేమో అని అనుకోవద్దు. ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంది. సో నీకు ఈ కష్టం ఉంది, కష్టాన్ని సుఖంగా మారుస్తాడు, నష్టం ఉంది లాభంగా మారుస్తాడు. సో గాడ్ కెన్ చేంజ్ ఎనీబడి, ఎనీ సిచ్యువేషన్స్, ఎనీ సర్కమ్స్టాన్సెస్. మర్చిపోవద్దండి, గుడ్డిగా నమ్మండి దేవుణ్ణి, బ్లైండ్ గా వెళ్ళిపో దేవుడి మీద ఆధారపడి. ఆయన నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు. డౌట్ పెట్టుకోకు, దేవుడి మీద డౌట్ పెట్టుకోకు, నువ్వు చేసే ప్రార్థన మీద డౌట్ పెట్టుకోకు. కాబట్టి నీ ఏడుపును కూడా ఆయనే నాట్యంగా మారుస్తాడు. సో హోప్ తో ఉండండి. అయ్యో ఈరోజు ఏడుపు వచ్చిందే, వద్దొద్దు, దేవుడు పడ్డ వాళ్ళనే లేపుతాడు, గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళనే సక్సెస్ ఇస్తాడు. సక్సెస్ లో ఉన్న వాడికి సక్సెస్ ఇవ్వడం గ్రేట్ కాదు, ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళకి సక్సెస్ ఇవ్వడం గ్రేట్. సో ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరగా ఉంచుకొనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. కీర్తన గ్రంథం 27:14 ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, నీ హృదయాన్ని ధైర్యంగా తెచ్చుకో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండు, హోప్ పెట్టుకో దేవుడి మీద. సో నీ పరిస్థితుల మీద మాత్రం హోప్ పెట్టుకోకు, దేవుడి మీద హోప్ పెట్టుకో. సో దేవుడు నిన్ను అన్ని రకాలుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. సో ఓకే, సరిపోతుంది. సో నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించినందుకు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. లెట్ us hope for the best. ఈ అంశం మీద మమ్మల్ని అందరినీ కూడా మార్చావు తండ్రి, మా మైండ్ సెట్ ని మార్చావు అయ్యా ప్రభు. ఇప్పటి వరకు అక్కర్లేని భయాలు, అనవసరమైన ఆందోళన, చింతనల వల్ల మేము కృషించిపోయాము. ఈరోజు మా అందరికి గుండె ధైర్యాన్ని ఇచ్చావు. మీ వాక్యం ద్వారా మా అందరినీ దర్శించి మమ్మల్ని అందరినీ కూడా స్వస్థతపరిచినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.